ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుడి కృపను బట్టి ఈ పూట ఉదయ కాలము పరిశుద్ధమైన దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి పాత నిబంధన గ్రంథము పరమగీతములు 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుతున్నాం. స్త్రీలలో అధిక సుందర గలదాన నీ ప్రియుడు ఎక్కడికి పోయెను, అతడు ఎక్కడుండెనని అనెను. ఈ వాక్యములో రాయబడిన మాట స్త్రీలలో అధిక సుందరమైన దాన. చూడండి, పరమగీతములను రాసినటువంటి సొలొమోను భక్తుడు. ఇక్కడ మనం చూస్తే స్త్రీలలో అధికమైన సుందరదాన అనే మాటకు స్త్రీలను పోల్చి సంఘముతో మాట్లాడుతున్నాడు. సంఘము అనేది ఒక స్త్రీతో పోల్చబడింది. అలాగే ప్రాణప్రియుడు అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు సాదృశ్యముగా ఉంది. ఈ వాక్యములో స్త్రీలలో అధిక సుందరమైన దాన, ఈరోజు సంఘం అనేది అధిక సుందరమైనది. సంఘం అనేది అధిక సుందరమైనది. ఆ సంఘములో మరి మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ఆయన ఆత్మదేవునిగా సంచరిస్తూ ఉండాలి. ఇక్కడ మీరు గమనించాలి, అధికమైనటువంటి దేవునితో మనం నిబంధన చేసుకొని ఉన్నాం. అధికమైనటువంటి దేవుని సన్నిధిలో అధికమైనటువంటి ఈరోజు మనము ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వలనే సంఘానికి అతి సుందరమైన, అతి ప్రాముఖ్యమైన గొప్ప పేరు, ఖ్యాతి కలగటానికి ఆయనని బట్టే ఈరోజు ఆ సంఘము ఈరోజు అధికమైన సుందరముగా చక్కగా తీర్చిదిద్దినట్లుగా ఆత్మ సంబంధమైన ఫలములు, పరిశుద్ధమైనటువంటి ఆత్మకార్యములు, జీవము కలిగినటువంటి దేవుని వాక్యముల చేత మనము సంఘములో ఆత్మ సంబంధమైన సంఘముగా చేర్చబడాలి. అదే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక. చూడండి, యోబు గ్రంథములు మనం చదివితే 23వ అధ్యాయంలో ఇక్కడ మనం చదువుతున్నాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనములో మనం చదివితే, నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, మరి పడమట దిశకు వెళ్ళినను ఆయన అక్కడ నాకు కనబడలేదు. అయినను ఆయన పని జరిగిస్తున్నటువంటి ఉత్తరపు దిక్కునకు పోయినను నాకు కనిపించలేదు. దక్షిణ దిక్కున ఆయన ముఖమును తిప్పుకొని ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, దేవుని వాక్యం ఇక్కడ రాయబడిన మాటలో ఎక్కడుంటారు ఆయన? ఎక్కడ ఆయన సుందరమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ నిబంధన కలిగిన సంఘముగా ఉంటారో అక్కడ మీరు గమనించినట్లయితే ఆయన పని జరిగించేటువంటి చోటుకు వెళ్ళినా కూడా కనపడలేదు. కానీ వాక్యం చెప్తున్నటువంటి విషయములో దక్షిణ దిక్కుగా ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు. దక్షిణ దిక్కు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈరోజు మనము ప్రభువుని ఎక్కడ వెతుకుతున్నాం, ఎలా వెతుకుతున్నాం? ఈరోజు సంఘములో వెతక్కోకుండా, సంఘ సహవాసములో లేకుండా, అధికమైన సుందరదాన, లేకపోతే ఎక్కడున్నాడు ఆయన, ఎక్కడ ఎలా ఉంటారు అనేది కొందరికి అర్థం కాని పరిస్థితి. క్రమముగా దేవుడు నీకు ఇచ్చిన సంఘములో ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధనలో, అలాగనే నీకు అప్పగించినటువంటి సంఘ కార్యక్రమాలలో నువ్వు శ్రద్ధాభక్తితో ఉంటే ఖచ్చితంగా ప్రభు అక్కడ ఉంటాడు. నువ్వు అక్కడ లేకోకుండా నీవు నీ ఆలోచన విధానాల ప్రకారంగా ఉన్నట్లయితే ప్రయోజనకరమైనది ఏమీ లేదని వాక్యం చెప్తున్నమాట. మీరు చూడండి, దీనవృత్తాంతముల గ్రంథం 2వ దీనవృత్తాంతము గ్రంథములో 6వ అధ్యాయం 3వ వచనములో, రాజు తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇజ్రాయేలు సమూహములను నిలిచి ఉండగా వారిని దీవించెను. చూడండి, ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి, వాక్యం చెప్తున్నమాట, రాజు తన ముఖమును తిప్పుకొని ఉండటానికి గల కారణం ఏంటంటే, మొదటిగా వారిని దీవించటానికి. నువ్వు అక్కడ ఉండాలి, దీవించే చోటున. దీవించే స్థలములో నీవు ఉండాలి. ఎక్కడుంటున్నావు? శపించబడిన చోటునుండు.
శాపకరమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడుతున్నారు. దీవించే చోటు రాజు ముఖము తిప్పుకొని ఉన్నారు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎక్కడున్నారంటే ఆయన సన్నిధి, ఆయన సముఖముగా ఉన్న చోటున వారిని దీవించటానికి ఆయన తట్టు తిరిగి ఉన్నారు. మీరు గమనించాలి. ఎందుకంట మనం ఎందుకు కొడుతున్నాం? నువ్వు దీవెనలు పొందాలి. మనిషి జీవితంలో దీవెనలు లేవండి. మనుషులు ఏర్పరచుకున్నవి దీవెనలు కావు, శాపగ్రస్తమైనవి. శాపగ్రస్తమైన వాటి నుంచి తప్పించుకోవాలంటే ఆత్మ సంబంధమైన దేవుని వాక్యము వింటూ ప్రభుతో నిబంధన కలిగి ప్రభుతో నిలిచినట్లయితే ఆయన తట్టు మనం ఉండగలిగితే ఆయన మన తట్టు తిరగటానికి మొదటి కారణం ఏంటంటే ఆయన మనల్ని దీవించటానికి, ప్రతి మనిషిని దీవించటానికి. లూకా సువార్తలో 9వ అధ్యాయము 55వ వచనములు మనం చదువుతున్నాం. ఆయన వారు తట్టు తిరిగి వారిని గద్దించెను. రెండో మాట, ఒకటి ప్రభు ఆయన దీవించటానికి, రెండోది గద్దింపు అనేది చాలా అవసరం. గద్దింపు అనేది చాలా అవసరం. వారు తట్టు తిరగటానికి గల కారణం ఏంటంటే వాక్యం చెప్తున్న మాట, వారిని గద్దించెను. ఈరోజు గద్దింపకపోతే దేవుడు కార్యాలు మనం పొందుకోలేం. గద్దింపుకు లోబడిన వాడు శిక్షకు లోబడిన వాడు, గద్దింపుకు లోబడిన వాడు శిక్షకు లోబడినటువంటి స్థితిలో శిక్షకు మరి ఆ శిక్షలో పడిపోతాడు. వాక్యం చెప్తున్నమాట. ఏ విషయంలో గద్దిస్తున్నాడు? నీ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి, నీ నడవడి ఎలా ఉందో, నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో దేవుడికి తెలుసు. అప్పుడు నీ వాక్యము చేత గద్దించబడినప్పుడు, ఓహో దేవుడు నాలో ఉన్న లోపమును ఆయన వాక్యము చేత చూపిస్తున్నారు, నన్ను నేను సరిచేసుకోవాలి. అది గద్దింపు, అది ఎంతో ఆశీర్వాదం. ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 16వ వచనం చూస్తే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలై ఉంటారు. ఇక్కడ మీరు గమనిస్తే, నేను వారిలో నివసించి సంచరిస్తాను. దేవుడు ప్రజలలో నివసించాలని కోరుకుంటున్నాడు. ఆయన స్వరూపమునుగా ఆయన జన్మనిచ్చి ప్రతి మనిషి యొక్క జీవితంలో ఆయన ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే, మీరు దేవుని ఆలయముగా ఉండవలసినటువంటి వారు నీ హృదయములో కక్షలతోనూ వేషధారణతోనూ పాపముతోనూ నానా విధమైనటువంటి వ్యసనాలు పెట్టుకుంటే అక్కడ ఉంటాడా? అవి తీసివేసుకోగలిగితే ఆయన నీలో ఉంటానని చెప్తున్నారు, మీతో నివాసము చేస్తానని చెప్పు. కాబట్టి వాక్యం చెప్తున్న మాట, దేవుని ఆలయము పరిశుద్ధమైనది. దేవుని ఆలయం అంటే హృదయము పరిశుద్ధముగా దేవుని సన్నిధిలో శుద్ధి చేయబడాలి. దేవుని సన్నిధిలో శుద్ధి చేయబడాలి. గమనించినట్లయితే వాక్యం చెప్తున్న మాట ఇదిగో రాయబడినటువంటి విషయములో ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తే 5వ వచనాన్ని చదువుతున్నాం. జయించిన వాడు ఇలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జిరేవ గ్రంథము నుండి తన పేరు మాత్రమే తుడిచిపెట్టక తండ్రి ఎదుట ఆయనను దూతల ఎదుట అతని పేరును ఒప్పుకుంది. ఇక్కడ మీరు గమనించాలి. వాక్యం చెప్తున్నటువంటి విషయములో నేను వారికి రాయబడినటువంటి వాక్యములు తెలియజేస్తున్న మాట, ఇదిగో నేను వారి పేరుని నేను ఒప్పుకుంటానని చెప్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనం చెప్తున్నటువంటి మాటలో ఎవరు వీరు? జయించిన వారు ఇలాగున తెల్లని వస్త్రము, రక్షణ వస్త్రాలు. జయించాలి, లోకాన్ని జయించాలి. హృదయంలో ఏవో పెట్టుకొని ఏవేవో ఆలోచన కలిగి వివేచన లేనటువంటి భక్తి చేస్తూ నానా విధమైనటువంటి మూర్ఖపు శక్తులుగా ఉండకూడదు. వాక్యం చెప్తున్న మాట అది. కాబట్టి వాక్యములో రాయబడినటువంటి విషయములో దేవుడు మన మధ్యలో ఆయన నిలిచేవాడు. చూడండి, యోహాను సువార్తలో 10వ అధ్యాయం 23వ వచనంలో, అది శీతాకాలమైనప్పుడు యేసు దేవాలయములో
సొలొమోను మండపములో తిరుగుతూ ఉండెను. చూసారా, ఆయన దేవుని సన్నిధి తిరుగుతూ ఉందంట. దైవ సన్నిధిలో వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో రాయబడిన విషయములో ఆయన మనతో ఉంటాడు. అయితే మూలవాక్యం ఏమై ఉన్నదంటే, మరి అతి సుందరమైనటువంటి దేవుని సన్నిధి, స్త్రీలలో అతి సుందరమైన దాన సంఘానికి చెప్పు. అతి సుందరమైనటువంటిది ఏంటంటే, నీ హృదయము దేవుని వాక్యము చేత సరిచేసుకోవాలి, గద్దింపుకు లోబడాలి. రెండవది, దేవుని యొక్క దీవెనలకు అర్హులుగా ఉంటావు. మూడవది, వాక్యం చెప్తున్న మాట, ఇదిగో నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నది, నీ ఆలయమని పాడు చేసుకోవద్దు. నాలుగవది చెప్తున్న మాట, లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించేటువంటి మరి ఏంటిది అని అంటే, శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు. అప్పుడు వాక్యం చెప్తున్న మాట, ఆ సంఘము ఆత్మ సంబంధమైన సంఘము, స్త్రీలలో అధికమైన సుందరమైన సంఘముగా అని ఎలా పోల్చి ఉంచారో, అప్పుడు మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తుని మనం ఎదుర్కోగలుగుతాం. ఆయన చేసే ప్రతి కార్యాలు చూడగలుగుతాం. అట్టి జీవితం, అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ సంఘములో నువ్వు ఆత్మ సంబంధముగా చేర్చబడాలి. దేవుడి కృప మీకు తోడైండి మనందరికీ ఆ సంఘములో నిలిచి ఫలించి అభివృద్ధి పొందే నూతన కృప మీకు కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రం. అతి సుందరమైన సంఘముగా ఏర్పరిచాడు. ఆ సంఘములోనైనా అయా మరి నాయన గద్దింపు ఉన్నది, ఆ గద్దింపుకు లోబడే తత్వం. దీవెనలు ఉన్నాయి, ఆ దీవెనలు పొందుకునే తత్వం. అయా మరి హృదయమును పరిశుద్ధపరుచుకునేటువంటి వారి ఆలయముగా మార్చబడినట్లు ప్రభు, లోకములో ఉన్న వాటిని జయించేటువంటి మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ సర్వ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకో. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునిలో వచ్చిన పరిశుద్ధ గ్రంథం